గుడ్ మార్నింగ్. వినిపిస్తున్నదా? ఒకసారి వినిపిస్తుందని చెప్పండి. నేను మాల్లో ఉన్నాను. సో చాలా మంది భయపడుతున్నారు కదా ఇజ్రాయెల్ ఎలా ఉందని. ఇజ్రాయెల్ చాలా వండర్ఫుల్ గా ఉందండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, రవీంద్ర బ్రదర్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? సో డ్యూరింగ్ ఈ వార్ టైంలో ఒకసారి వీడియో చేసి అంటే లైవ్ చూపిద్దామని కాల్ చేశాను. లైవ్ లోకి వచ్చాను. యూజువల్ గా నేను రాను, కానీ చాలా మంది భయపడుతున్నారు కాబట్టి జస్ట్ లైవ్కి వచ్చాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ విలియమ్స్ గారు, ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం సేపు ఆగుదాం, కొంతసేపు ఉండి మాట్లాడతాను. ఒక 35 మెంబర్స్ ఉన్నారు. మహేష్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. లక్ష్మణ్ రెడ్డి బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఏంద్రా ఇంతమంది నవ్వుతున్నారు? పచ్చబత్తాయిలందరూ నా పేజీ మీదనే ఉన్నారా? ఏం కాలేదురా బాబు ఇక్కడ మాకు. చూడండి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వండర్ఫుల్. అర్థమైందా? ఏం నవ్వుతున్నారు? ఖమీనే ఈరోజు ఇజ్రాయెల్ ఉండదన్నాడంట. చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకంత సీన్ లేదండి, కెపాసిటీ లేదు వాళ్ళకు. వాళ్ళ కెపాసిటీ ఆల్రెడీ తగ్గుతూ వస్తున్నది బేసికల్ గా. 73 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో బేసికల్ గా ఏమవుతున్నదంటే ఇరాన్ లో ఇంటర్నల్ గా కూడా వాళ్ళకు ఫైట్స్ జరుగుతున్నాయి. బేసికల్ గా ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలను ఈ రెజ్యూమ్ హరాస్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇంటర్నెట్ పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ చేసేసి ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారనమాట. బ్యాటిల్ ఆగిపోతుందా లేదా? ఆగుతుంది, కాకపోతే ఫస్ట్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తుంది ఇజ్రాయెల్. దాని తర్వాతనే ఆగుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది దాని కొరకు కదా, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయడానికి. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ డేవిడ్ రాజు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఒక 118, 120 మంది లైవ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. నాకు అంటే మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, చాలా లౌడ్ గా ఉంది. ఎందుకంటే నేను మాల్లో ఉన్నాను కాబట్టి. నేను గట్టిగా మాట్లాడుతున్నా, నా పక్క నుంచి జనాలు లేచిపోతున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రజెంట్ ఇజ్రాయెల్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్ బాగానే ఉన్నది బ్రదర్, ఇజ్రాయెల్కి ఏం ప్రాబ్లం లేదు. మన తెలుగు మీడియానే చాలా దారుణంగా ఏదో అయిపోతుంది అని చూపిస్తారు. బేసికల్ గా నిన్న వాళ్ళు ఒక హాస్పిటల్ మీద అటాక్ చేసినారు. అది ఓల్డ్ హాస్పిటల్. అయితే దాంట్లో ఒక 80 మెంబర్స్ గాయపడ్డారు. బేసికల్ గా అంతకు ముందుకే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ మూవ్ చేశారు. కాకపోతే ఆ హాస్పిటల్ అనేది చాలా పెద్దది. సో అయినా కానీ కొంతమంది గాయపడ్డారు అనమాట. సో ఈ రోజు తగ్గిపోయినాయి ఆల్రెడీ. అక్కడ నుంచి వచ్చేటువంటి రాకెట్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీని ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తున్నది. సో వీళ్లకు ఏంటంటే మైండ్ ఉండదు. వీళ్ళు మైండ్ తో ఫంక్షన్ గారు. అల్లాహు అక్బర్ అని పేరు చేసుకోవడం తెలుసు, కానీ వీళ్ళకు ఒక మైండ్ తోటి వర్క్ చేయడం ఏడా తెలుస్తుంది? వీళ్ళకు తెలియదు కదా. వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నదంతా ఇంటెలిజెన్స్ తోటి. కొన్ని సంవత్సరాలు ఇంటెలిజెన్స్ ని బిల్డ్ చేస్తున్నారు కదా వీళ్ళు.
క్లియర్ గా వినపడుతుంది. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. ప్రభు కిరణ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో జస్ట్ చూడండి, నా వెనక లైఫ్ గోస్ ఆన్ అండి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బ్యూటీనే ఇది. ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి, నేను షేర్ చేస్తాను దీన్ని కూడా, లైవ్ ని. ఓకే, షేర్, ఇట్స్ ఫైన్, తర్వాత చేద్దాం రండి. ఓకే, ఇజ్రాయెల్లో ఉన్న బ్యూటీ ఇదే. ఇంత పెద్ద దాడి జరిగినా గానీ జనాలు, మీరు తెలవీలో చూడండి, లైఫ్ నార్మల్ గా ఉంటది. ఎవడు భయపడి ఏది ఉండదండి. హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఆడుకుంటారు, హ్యాపీగా బయట తిరుగుతారు. మన తెలుగు మీడియానే ఏంటంటే పరమ చెత్త మీడియా తయారైంది. హాయ్ బ్రదర్, దిస్ ఈజ్ ప్రభు భూషణ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా? మీ సాంగ్స్ నేను విన్నాను బ్రదర్, బాగుంటాయి. మీ వాయిస్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇజ్రాయెల్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ కంట్రీ అండి. ఏదో ఇజ్రాయెల్ దగ్గర వెపన్స్ అయిపోతున్నాయి, బాంబులు అయిపోతున్నాయి, ఇంకొక 10 రోజులే రన్ అవుతాయి అంటే బయటి ప్రపంచానికి ఇంకా ఇజ్రాయెల్ కెపాసిటీ అనేది సరిగ్గా మీరు అర్థం చేసుకోవట్లేదు. 620 రోజుల కంటే దాదాపు 30 రోజులు యుద్ధం చేసి ప్రతిరోజు రాకెట్స్ కొడుతున్నారు, బాంబులు కొడుతున్నారు. అంటే వాళ్ళ కెపాసిటీ ఒకసారి అర్థం కావాలి. వార్ అంటే ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కదా, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని స్పెండ్ చేయాల్సి ఉంటది. ఒక్కొక్క అంటే ఐరన్ డోమ్ వాడాలంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్క రాకెట్ ని మేము ఆపుతున్నందుకు మిలియన్స్ అవుతాయి, ఆ రాకెట్స్ ని ఆపుతున్నందుకు. సో మీరు ఆలోచించండి, ఈరోజు ఎంత అంటే ఇస్లాం అనేది, ఇస్లాంతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇస్లాం గాని ఈ యొక్క టెర్రరిస్టులు గాని అబద్ధాలు చెప్పకపోతే 2 రోజులు కూడా ఇవి సస్టైన్ కాలేవు, డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇస్లాం సస్టైన్ అవుతున్నది, సర్వైవ్ అవుతున్నది అంటే అబద్ధాలతోటి. ఇప్పుడు చూడండి, వీళ్ళ క్యాంపెయిన్ ఎంత అబద్ధాలు చేస్తారో. ఒక అబద్ధాన్ని నమ్మి ఈ అబద్ధంతోటే బతుకుతారు, ఈ అబద్ధంతోటే వీళ్ళు తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ వీళ్ళలో ఎప్పటికన్నా, ఎందుకంటే ఈ మాస్క్లలో ఇట్లా తయారు చేస్తారు వీళ్ళను కంటిన్యూస్ గా. వీళ్ళకు ఏంటంటే అక్కడ ఏదో జరిగిపోతున్నది, ఇక్కడ ఏదో జరిగిపోతున్నది, మా వాళ్ళకి ఏదో జరిగిపోతున్నదని అల్ జజీరా టీవీ ఛానల్ కానీ అరబ్ టీవీ ఛానల్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎట్లాగా అంటే అసలు ఏది నమ్మరు. ఇప్పుడు కనీసము హాలోకాస్ట్ జరిగినప్పుడు అంట పాపము యూరోప్ లో నుంచి వచ్చినటువంటి యూదులందరికీ వీళ్ళు స్థలాలు ఇచ్చినారంట. స్థలాలు ఇవ్వడానికి మీరెవర్రా నాయన? అది యూదుల భూమి, యూదుల భూమి. మీరు ఇక్కడ వచ్చి అడుక్క తింటున్నారు. ఆ టైంలో అడుక్క తినడానికి మీరు అరబ్ దేశాల నుంచి వచ్చినారు, వచ్చి బతకడానికి వచ్చి మీరు స్థలం ఇచ్చేది ఏంది? మరి అందరు చూడాలి, మీరు షేర్ చేయండి బ్రదర్. ఈ ముస్లిమ్స్ అందరు చూడాలి నేను మాట్లాడే మాటలు. నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టడం కాదు. ఒరే, నేను మీకు భయపడను బాబు, నేను ఇప్పటి నుంచి కాదు, ఎన్నో వార్లలో మాట్లాడాను. నేను ఎవరికి భయపడను. కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు ఏమో బ్రదర్. నేను ఎక్కువగా తెలుగు వాళ్ళతో, మన వాళ్ళతో కనెక్ట్ గాను నేను. అంటే నాకు అంత టైం ఉండదు, కానీ వాళ్ళు కూడా సేఫ్ గానే ఉంటారు బ్రదర్. ఎవరైనా కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే బెటర్ ఆ లైఫ్ స్టైల్ ని ఇస్తుంది. అందుకని ఇక్కడ అంత హ్యాపీగా ఉంటారు. ఎవరు భయపడాల్సిన పనేం లేదు. ఇళ్లలో ఇండియాలో ఉన్న వాళ్ళు ఏదో అయిపోతున్నది మా వాళ్ళకు అని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి దగ్గరనో లేకపోతే పక్కలనో బాంబ్ షెల్టర్స్ ఉంటాయి. ఆ బాంబ్ షెల్టర్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు జనరల్ గా. సో రాకెట్స్ వచ్చినా గానీ. సో ఈ రోజు మీరు చూడండి, నేను చెప్పాను కదా, ఈ రాకెట్స్ ఒక 200 రాకెట్స్ నుంచి మొదలైనది, ఒక 200 నుంచి మొదలయ్యి ఈ రోజు కనీసము ఒక 30 కూడా వీళ్ళు అంటే సెండ్ చేయలేకపోతున్నారు, ఫైర్ చేయలేకపోతున్నారు. ఒక 30 రాకెట్స్ కూడా. అంటే నిజంగా వాళ్ళ కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తున్నది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఎందుకంటే అందులో కూడా ఇజ్రాయెల్ నిన్న నైట్ కూడా వాళ్ళ యొక్క రాకెట్ లాంచర్స్ ని డిస్ట్రాయ్ చేసింది. అంటే ఇజ్రాయెల్ అనేది చాలా స్ట్రాంగ్ అండి, ఇప్పటికీ స్ట్రాంగే. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ తో ఉన్నా లేకపోయినా గానీ మా దగ్గర జెరికో 3 లాంటి రాకెట్స్ ఉన్నాయి డిస్ట్రాయ్ చేయడానికి.
బంకర్ బ్లాస్ట్లు లేకపోతే ఇంకో బ్లాస్ట్లు ఇజ్రాయెల్కి ఏది అవసరం లేదు. ఇజ్రాయెల్కి ఉన్న కెపాసిటీ చాలు వాళ్ళను డిస్ట్రాయ్ చేయడానికి. కాకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే అమెరికా కూడా జాయిన్ అవుతామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు జాయిన్ అయితే ఫైన్. కాకపోతే ట్రంప్ మీద ప్రెషర్ పెరుగుతున్నట్టుంది యూరోప్ నుంచి కానీ, లేకపోతే యూరోప్ నుంచే బేసికల్ గా. కాకపోతే ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు చాలా హ్యాపీ ఒకవేళ ఇరాన్ పైన దాడి చేస్తాయి. ఎందుకంటే ఇక్కడున్న మన ఇండియాలో ఉన్న మూర్ఖులకు తెలియదు. ఇప్పుడు అక్కడ రిజీమ్ ఏం చేస్తున్నాడో, ఒరే వాడు చంపుతున్నది మీ ముస్లింస్నే రా నాయన. మీ ముస్లింస్ నే రోజుకు 2000 నుంచి 3000 మంది దాకా తీసుకెళ్లి హింసించి వాళ్ళని చంపుతున్నాడు. తెలియదు, బయట ప్రపంచానికి రాదు కదా. షలోమ్ సునీల్, బాగున్నావా? షలోమ్ అన్న. రాజా ఫ్రమ్ నెల్లూరు, బాగున్నారా అందరూ? ఈ భూమిని తన ప్రజలైన ఇజ్రాయెల్లకు దేవుడు ఇచ్చాడు. అవును బ్రదర్, ఇజ్రాయెల్ యూదులది. అంటే దానికి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను ఇక్కడ దొవ్విన హిబ్రూ లెటర్స్ కనిపిస్తాయి, చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. వీళ్ళకి ఒక అరబిక్ లెటర్ ఏదైనా కనిపిస్తుందా? వీళ్ళ మహమ్మద్ ప్రవక్తనే మొత్తం యూదుల దగ్గర నుంచి పాపం కాపీ కొట్టినారు. కాపీ కొట్టుకొని అబ్రహాంకు ఇబ్రహ్మ అని పేరు పెట్టి, మోజెస్ కు మూసా అని పేరు పెట్టి, దావీద్ కు దావూద్ అని పేరు పెట్టి అన్ని కాపీ కొట్టుకున్నారు. ముందు మేమే అంటారు. ఎట్లాగరా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మీకు. చదువు రాదు, కనీసం 10వ తరగతి అన్నా చదువుకున్నట్టు మాట్లాడాలి. రీసెర్చ్ చేయండి. ఇప్పుడు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కదా. ఈ మౌలానాలు చెప్పింది ఎందుకు వినాలి? రీసెర్చ్ చేయొచ్చు కదా మీ ఓన్ గా. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ఓల్డెస్ట్ రిలీజియన్ ప్రపంచంలో అని. సరే, ఇజ్రాయలీలు యేసుప్రభుని మెస్సయ్యగా అంగీకరించరు, అంగీకరిస్తారేమో ఏంటంట, దానికోసం వచ్చి క్రైస్తవులందరూ వ్యతిరేకం కావాలని పిలుపునిస్తారా? మీరు నా కామెంట్లలో చూడండి, అసలు తలకాయ ఉండదు. ఏమని మాట్లాడతారంటే, ఇజ్రాయలీలు యేసుప్రభుని అంగీకరించారు కదా, మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? యూదులు చంపారు కానీ, యూదులు చంపినారు, యూదులు సిల్వేసినారా యేసుప్రభుకి? రోమన్స్ సిల్వేసినారు, యూదులు అప్పగించినారు. ఆయన సమయము వచ్చింది కాబట్టి యేసుప్రభు తాను అప్పగించుకున్నాడు. హాయ్, వీ లవ్ యూ సో మచ్. ఐ ఆల్సో లవ్ యూ బ్రదర్. సి, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. బ్యూటీ అండి. ఇజ్రాయెల్ అద్భుతమైన దేశము, దేవుడు దీవించిన దేశము. మీరు ఇప్పటికైనా అర్థం కావాలి. కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు నేను చూస్తున్నాను, అంటే దీనికి ఈ యుద్ధాలకు ప్రతిదీ యుద్ధాలు ఎట్లాగుంటాయంటే అండి, ప్రతిదీ ఆత్మీయంగా ఉండదు. యుద్ధం అనేది యుద్ధమే. దాంట్లో యుద్ధంలో కూడా ఆత్మీయతను వెతుక్కుంటున్నారు. యుద్ధంలో ఆత్మీయత ఉండదు, కానీ దేవుడు ఇజ్రాయెల్లకు మాత్రం సహాయం చేస్తున్నాడు. ఆయన హ్యాండ్ అనేది మనము ఇజ్రాయెల్ పైన చూస్తాం. ఎందుకంటే ఏ దేశం కూడా నాకు తెలుసండి ప్రపంచంలో ఒక 2 సంవత్సరాల నుంచి స్ట్రైట్ గా యుద్ధం చేసి సర్వైవ్ కావడం అనేది అంత ఈజీ కాదు, ఎకనామికల్ గా కానీ ఏ విధంగానైనా కానీ. ఈ రోజు ఇజ్రాయెల్ ఇంతగా యుద్ధం చేస్తుంటే, 2 సంవత్సరాలకు పైగా యుద్ధం, దాదాపు 2 సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంటే మా ఎకానమీ పెరుగుతుంది, అదే విధంగా మా కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ ఏదో కోరుకొని వీళ్ళందరినీ చంపేయాలన్నట్టు యుద్ధం చేయట్లేదు. ఇజ్రాయెల్ కి థ్రెట్ ఉన్నది కాబట్టే వాళ్ళు థ్రెట్ చేసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి వచ్చి ఇంతమందిని చంపినారు కాబట్టి ఇజ్రాయెల్ మొదలు పెట్టింది. అయితే ఈరోజు ఇక్కడ వార్ క్రైమ్ అనేది ఒకటి ఉంటది. ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ప్రకారం వార్ క్రైమ్ లో ఏంటంటే, హాస్పిటల్స్ పైన, స్కూళ్ల పైన, సివిలియన్ లొకేషన్స్ పైన, రెసిడెన్షియల్ ఏరియాస్ పైన దాడి చేయకూడదు. అది అంటే యుఎన్ లో గానీ లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టులో గానీ ఇది క్రైమ్. అయితే ఈరోజు దీన్ని గాజాకు పోలుస్తారు. గాజాలో పదే వీళ్ళకు 100 సార్లు చెప్తా నేను, అర్థం కాదు. గాజాలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ ఇజ్రాయెల్ ఖాళీ చేపించేది. నార్త్ నుంచి సౌత్ కు, సౌత్ నుంచి నార్త్ కు ఎక్కడైతే దాడులు చేస్తున్నారో అక్కడికి పంపించేది. అయితే కొంతమంది ఈరోజు గాజాలో చిన్నపిల్లల్ని చంపుతుంది ఎవరు? ఇజ్రాయెల్ కాదు, హమాస్ చంపుతుంది చిన్నపిల్లలను. హమాస్ అడ్డం పెట్టుకుంటుంది. ఆ పాపము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి తగులుతుంది.
అక్కడ చనిపోయిన చిన్నపిల్లల పాపము ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ హమాస్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి మూర్ఖులకు దాకుతుంది. మీరు ఇటువంటి లైవ్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ వాస్తవాలు అర్థమవుతాయి. చేస్తాను బ్రదర్, చేస్తాను. కొంచెం టైం చూసుకొని చేయాలి నిజంగా. ఎందుకంటే తెలుగు మీడియా ఛానల్స్ అయితే మరీ దారుణం అయిపోయింది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బోస్ from Panagar. Hi brother Sudhakar. Praise Lord. Once call me sir. Francis Rajkumar. Praise Lord brother. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అదే నేను అంటున్నాను కదా, ఇజ్రాయెల్ వార్ క్రైమ్ చేయలేదండి. ఇజ్రాయెల్ దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి బిల్డింగ్లను ఖాళీ చేపించి దాడి చేసేది. అయితే వీళ్ళు ఎట్లాగ చనిపోయినారంటే, ఈ తీవ్రవాదులు కొంతమందిని పిల్లల్ని పెట్టుకునేది కావాలని. అయితే వీళ్ళు 50 మంది 25,000 మంది పిల్లలు చనిపోయినారని నాకు లెక్కలు చెప్తున్నారు. ఈ కాకమ్మ కథలు వేరేళ్ళకి చెప్పుకోవాలి, నాలాంటి వాళ్ళకి కాదు. మీరు 25,000 మంది చిన్నపిల్లలు అంటే ఇక్కడ 13 సంవత్సరాలు వీళ్ళు ఎవరిని చిన్నపిల్లలని లెక్కేస్తున్నారు తెలుసా? 13 సంవత్సరాలకు బాంబులు ఇచ్చి గన్నులు ఇచ్చి 13, 14 ఈవెన్ 15 ఇప్పుడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ పసిపిల్లలు లేక వీళ్ళు లెక్కేస్తారు. అయితే వాళ్ళే ఇట్లాంటి వాళ్ళు ఒక 15-16 ఇయర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మందిని చంపేస్తారు. బేసికల్ గా వాళ్ళతోటే ఈ వార్ నడిపిస్తారు. మనం ఇదివరకు ఎల్టీటీలో కూడా చూసాము. అంటే చిన్నపిల్లల్ని వాడుకొని యుద్ధాలు చేయించడము. అయితే ఒకవేళ వాడు చనిపోతే చిన్నపిల్లల్ని చంపినరు అనడము. లేకపోతే ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లలు చనిపోయిన అనడం, లేకపోతే చిన్నపిల్లల కౌంట్ లో వేసేస్తారు, చిన్నపిల్లల కౌంట్ లో వేసేస్తారు, లేకపోతే ఇజ్రాయెల్ కన్నా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇది ఒక స్ట్రాటజికల్ గా మూవ్ అవుతుంటారు అనమాట ఏదేమైనా గానీ. సో ఏమి లేదండి, ఎక్కువ టైం ఏముండను. జస్ట్ ఏంటంటే ఈ వార్ అప్డేట్ ఇద్దామని మాత్రమే నేను లైవ్ లోకి వచ్చాను. ఎన్నో ఏళ్ళుగా యుద్ధం జరుగుతుంది బ్రదర్. థాట్ టెంపుల్ కడతారా? ఇప్పుడు ఏమి కట్టరు బ్రదర్. థాట్ టెంపుల్ ఇప్పుడు అట్లాంటివి ఏమి కట్టరు దానికి. ఎందుకంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు థాట్ టెంపుల్ అట్లాగా ఎట్లా కడతారు? మన తెలుగు మీడియాలు ఇజ్రాయెల్ గురించి చాలా ఘోరంగా చెప్తున్నాయి. చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు చదువు రాదు, రేటింగ్ కావాలి కాబట్టి ఏదైనా చెప్తారు. సో ఇరాన్ ఏంటంటే కెపాసిటీ తగ్గిపోతున్నది ఇరాన్ది. బహుశా అంటే రాకెట్స్ ఫైర్ చేస్తుండొచ్చు, కానీ ఇది వరకు ఉన్నంత హెవీగా మాత్రము ఉండదు. అంటే ఫస్ట్ రోజు చేసినంత హెవీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ కూడా చూస్తుంది ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ గా ఇప్పుడు అంటే ఇంకొక అపోజిషన్ రైజ్ అవుతుందేమో అన్నట్టు కూడా చూస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు చాలా మంది రెవల్యూషనరీ గార్డ్స్ కి చాలా మంది అపోజిట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళు తన్నుకుంటున్నారు బేసికల్ గా. అంటే కంట్రీ పూర్తిగా పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అట్లాంటి టైంలో ఇజ్రాయెల్ ఈవెన్ పెద్దగా ఫైట్ చేయాల్సినటువంటి పని కూడా ఉండదు అనమాట. సో అంటే ఇజ్రాయెల్ ఏంటంటే అన్ని యాంగిల్స్ లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రిజీమ్ కి ఏంటంటే వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఇరానియన్ ప్రజలు ఉన్నారు బేసికల్ గా. సో ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు వాళ్ళకు పాపం తిండి లేకుండా చేసి, అంటే ఇరానియన్ ప్రజలు చాలా ఇది వెల్తీ కంట్రీ అండి, దాన్ని పేద దేశంగా మార్చినారు వీళ్ళు. దేనికి అంటే ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తీవ్రవాదాన్ని మతం పేరుతో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ లెబనాన్ లో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు, పాలస్తీనాలో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ పాలస్తీనాలో ఈ తీవ్రవాదులు పెట్టినటువంటి ఖర్చుకు ఎక్కడైనా ఇప్పుడు ఈ డబ్బంతా యూరోప్ గానీ లేకపోతే ఈ దేశాలు ఇచ్చినటువంటి డబ్బంతా కలిపితే పాలస్తీనాను సింగపూర్ కంటే 30 టైమ్స్ డెవలప్ చేయొచ్చు. ఎక్కువగా 30 సార్లు. ఇప్పుడు సింగపూర్ అంతా పడగొట్టి మళ్ళా కట్టొచ్చు, అంటే 30 సార్లు కట్టొచ్చు సింగపూర్ లాంటి దేశాలను. అన్ని డబ్బులు గాజాకి ఇచ్చినారు. ఏం చేసినారు గాజాకి ఇస్తే? వీళ్ళు టన్నెల్స్ కట్టి చిన్నపిల్లల్ని తీవ్రవాదం వైపు మార్చినారు. టన్నెల్స్ కట్టి చిన్నపిల్లలు తీవ్రవాదం వైపు మార్చినారు. శరత్ బ్రదర్ బాగున్నారా? తిరుపతి సైడ్ మీ పరిచర్య ఎట్లున్నారు, బాగుందా? అయితే టన్నెల్స్ కట్టి ఏం చేసినారు వీళ్ళు? చిన్నపిల్లల్ని వాడడం. ఇప్పుడు 2 స్టేట్స్ సొల్యూషన్ అంటున్నారు, 2 దేశాలు కావాలంటున్నారు. 2 దేశాలు కావాలంటే సరే
కొన్ని సంవత్సరాలు తీవ్రవాదాన్ని ఆపండి. ఒక 30 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని ఒక సింగపూర్ మాదిరిగానో ఒక యూరోప్ మాదిరిగానో అయ్యి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక మంచి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇచ్చి, ఎందుకంటే డబ్బులకేం తక్కువ లేదు, డబ్బులకు తక్కువ లేదు, లేకపోతే ఫండింగ్ కి ఏమీ తక్కువ లేదు. ప్రపంచ దేశాలు అన్ని డబ్బులు పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. వీళ్ళు చేసిన పని ఏంటి? గన్నులు ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే ఎదుటి వాణి ఎట్లాగ చంపాలి అని నేర్చుకొని ఆ క్రూరత్వాన్ని October 7th రోజున చూపించినారు. ఇది వరకు కూడా నేను ఇంత అగ్రెసివ్ గా ఉండకపోయేదండి. అంటే నేను వీళ్ళని బట్టి ఇంత అగ్రెసివ్ గా ఉండకపోయేది, ఎక్కడో మంచోడు ఉంటాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కామెంట్లను చూడండి మీరు, ఇండియాలో కూడా అవకాశం వస్తే, అవకాశం దొరికితే వీళ్ళు చంపేస్తారు. నేను చెప్తున్నాను కదా, నేను మన రీసెంట్ గా కూడా ఇండియాకి వచ్చానండి. నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను చాలా క్వైట్ గా తిరిగాను. ఎందుకంటే థ్రెట్ అనేది రియల్ వీళ్ళతోటి, అంటే చాలా డేంజర్. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, ఊరికనే కూర్చోరు బ్రదర్, అటాక్లు చేస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక రిలీజియన్ బేస్డ్ గా జరుగుతుంది కాబట్టి, ఎక్కడనో హైదరాబాద్ లో ఉన్నోడికి ఏమి సంబంధం లేకపోయినా గానీ వాడికి ఏదో జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతుంటాడు అనమాట. అంటే ఈ రిలీజియన్ అనేది ఏం చేయాలంటే ఒక వ్యక్తిని పాజిటివ్ వైపుకి తీసుకెళ్లాలి, వాడి జీవితంలో ఉపయోగపడాలి, వాడి జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలి. ఈ రిలీజన్ ఏం చేస్తున్నదంటే వీళ్ళను తీవ్రవాదం అనేటువంటి మత్తులో దింపుతున్నది. అది డేంజర్. నేను దానికి వ్యతిరేకము. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ లో మిసైల్స్ అయిపోతున్నాయా అని అడుగుతున్నారు. ఏం అట్లా ఉండదు బ్రదర్. ఇజ్రాయెల్ అనేది మీకు అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. మిసైల్స్ అట్లాగా అయిపోయి అట్లాగా ఉండదు. ఇజ్రాయెల్ వీటి కోసము చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అయి ఉన్నది. చూడండి, ఇప్పుడు వారు జరుగుతుంటే ఇంతమంది, మీరు చూడండి, నేను టర్న్ చేస్తున్నాను కెమెరాను, వారు జరుగుతుంటే ఇంతమంది బయట ఉన్నారు హ్యాపీగా. ఇజ్రాయెల్లో జాబుల గురించి చెప్పండి. నేను చెప్పను, అవి జాబుల గురించి వేరే వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి. నా కంపెనీ వేరే దగ్గర ఉన్నది, నా కంపెనీ ఇంగ్లాండ్ లో ఉన్నది. అక్కడ ఉంటే నేను అనౌన్స్ చేస్తున్నాను కదా ట్విట్టర్ గా టెలిగ్రామ్ లో, అదే యూట్యూబ్ లో కూడా జస్ట్ యాడ్ ఇస్తున్నాను అంతే. ఇజ్రాయెల్లో మాత్రము ప్రస్తుతానికి ఏం చేస్తలేను. కాకపోతే కొన్ని రిక్రూట్మెంట్స్ ఎప్పుడన్నా ఉంటే నేను చెప్తాను. నా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తే అవసరం ఉంటే నేను చెప్తాను, కానీ వాటి గురించి ఎక్కువగా పెద్దగా మాట్లాడాను నేను. ఇజ్రాయెల్ నెక్స్ట్ తప్పేంట, స్టెప్ ఏంటేమో. స్టెప్ ఏం లేదు బ్రదర్. ఎండ్ ఆఫ్ దిస్ వార్ ఏంటంటే ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉండవు. ఇజ్రాయెల్ ఈ యొక్క ఫైట్ ఇప్పటి నుంచి చేయట్లేదు. ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్స్ ఆపాలని 1990s నుంచే మొదలు పెట్టింది. ఆ టైంలోనే పాకిస్తాన్ కి కూడా ఆపాలనుకున్నది. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, పనికిరాని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన ఇండియాలో అంత స్వార్థం ఉంటదండి. రాజకీయ నాయకులు ఎవరేం తక్కువ కాదు. ఇటు బీజేపీ ఏమి తక్కువ కాదు, లేకపోతే ఇటు కాంగ్రెస్ ఏమి తక్కువ కాదు. అందరూ స్వార్థ రాజకీయాలు. ఏడ గవర్నమెంట్ పడిపోతుందేమో అని ఆలోచిస్తారు. ఇప్పుడు అంతో ఇంతో సపోర్ట్ చేస్తున్నది ఎవరంటే ఇండియాలో బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కానీ డైరెక్ట్ గా వచ్చి మాత్రం సపోర్ట్ చేయరు. మనకు ఇప్పుడు ఇండియాలో మొన్న వార్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అందరూ వచ్చి ఇజ్రాయెల్ డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చేస్తున్నది. డైరెక్ట్ గా ఫస్ట్ రోజు వచ్చి నిలబడ్డది. అంతకు ముందు నుంచి మొసాద్ సపోర్ట్ చేస్తున్నది. మన ఇండియా ఈరోజు సమస్య ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చెప్పదే. ఆపాలి, పీస్ఫుల్ గా ఉండాలి అంటది. అరే వాడు వెపన్ తయారు చేసుకుని మా దేశాన్ని లేకుండా చేస్తామంటే పీస్ఫుల్ గా ఉండాలంటారేంది? నాకు అర్థం కాదు. వాడు వెపన్ తయారు చేసుకుంటున్నదే ఈ దేశం మీద వేయడానికి. మీకు ఇన్ని ఉండి వాళ్ళకు లేకపోవడానికి ఏంటి, అసలు ఉండకపోవడం ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఏ దేశం మీద కూడా ఆటం బాంబు వేస్తాము అని అనలేదు. October 7th ఇంతమందిని చంపినా గానీ ఆటం బాంబు వేస్తామన్నారా? హోలోకాస్ట్ తర్వాత హోలోకాస్ట్ లాంటిది వేస్తామన్నారా? వేస్తామనలేదు. కానీ ఈ రోజు వీళ్ళకి ఏమీ లేదు, కానీ ఆటం బాంబు వేస్తా అంటారు.
మరి ఎట్లాగా కానిస్తారు? నిజంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గనక స్ట్రాంగ్ ఉండుంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఆటోమిక్ వెపన్ ఉండేది కాదు. ఎవరు ఫైట్ చేసినారు? ఇజ్రాయెల్ ఫైట్ చేసింది. అసలు పాకిస్తాన్ కు ఆటోమిక్ బాంబు ఉండకూడదు అని ఫస్ట్ UN లో మాట్లాడింది ఇజ్రాయెల్. కానీ మన వాళ్ళు ఎప్పుడు దాని మీద అంత ప్రెషర్ చేయలేదు. థాట్ టెంపుల్ ఎప్పుడు కడతారు? థాట్ టెంపుల్ ఇట్స్ నాట్ రిలవెంట్ బ్రదర్. ఇప్పుడు ఈ వార్ థాట్ టెంపుల్ కి సంబంధించింది కాదు, లేకపోతే ఇజ్రాయెల్ థాట్ టెంపుల్ గురించి చేస్తున్నటువంటిది కాదు. ఫస్ట్ ఇజ్రాయెల్ తన బార్డర్స్ ని సెక్యూర్ చేసుకుంటుంది. ఈ బార్డర్స్ ని సెక్యూర్ చేసుకుంటున్నది. దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తున్నది. ఈరోజు హిజ్బుల్లాను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినాము. అదేవిధంగా హమాస్ ను డిస్ట్రాయ్ చేసినాము. హమాస్ ప్రతిరోజు కొన్ని వేల రాకెట్లు పంపేది. ఈరోజు హమాస్ నుంచి అసలు ఒక రాకెట్ కూడా రాదు. అట్లాగనే ఈరోజు ఇరాన్ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈరోజు ఇరాన్ రెజీమ్ నాకు తెలిసి అతను ఒక 10 days మేబీ డిస్ట్రాయ్ అవుతుండొచ్చు. ఒకవేళ కోప్ వస్తే మాత్రము అంటే ఎక్కువ రోజులు ఉండదండి. అంటే ఇరాన్ కొలాప్స్ అవుతుంది. ఇరాన్ చాలా త్వరలో కొలాప్స్ అవుతుంది. అది మీరు అందరూ చూస్తారు. అంటే వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకు మీడియా ఛానళ్ళకి కానీ ముస్లింస్ కానీ, ఎందుకంటే అల్జీజరా లాంటి టీవీ ఛానల్స్ నుంచి సపోర్ట్ వస్తుంది వాళ్ళకు, లేకపోతే ప్రమోట్ చేయమని మాట్లాడతారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూడా మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ఏదో ఇరాన్ ని లేపి ఎత్తేస్తారు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఒక PR. వాళ్ళు ఏంటంటే వీటన్నిటిని కొనేస్తారు. మీడియా ఛానళ్లను కొనేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి ఏం చేస్తారంటే PR తోటి ఈ సోషల్ మీడియాని మేనేజ్ చేస్తారు. అంతకు మించి వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. కాకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే ఈ PR ఇట్లాగా చేయదు. మాలాంటి వాళ్ళు ఎవరో దేశాన్ని ప్రేమించి సత్యాన్ని చెప్పాలి కాబట్టి మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఉన్నది కాబట్టి నేను తెలుగుకు స్టిక్ అయి ఉన్నాను. నిజంగా ఇజ్రాయెల్ కి ఎక్కువగా లేరండి ఇజ్రాయెల్ గురించి మాట్లాడే వాళ్ళు. నిజంగా వీళ్ళకి ఏంటంటే మీడియా ఛానళ్లు ఇప్పుడు ఈ ఆయిల్ తో వచ్చినటువంటి డబ్బులతోటి అల్ జజీరా లాంటి ఛానళ్లు మన ఇండియాలో కూడా చాలా టీవీ ఛానల్స్ కి వీటికి ఫండింగ్ చేస్తున్నది. ఖతార్ ఏంటంటే ఎవరినైనా కొనగలుగుతారు, అన్ని డబ్బులు ఉన్నాయి వీళ్ళకు. ఈ అరబ్ దేశాల్లో ఇప్పుడు వండర్ఫుల్ గా ఉంటున్నటువంటి కంట్రీస్ ఏంటంటే అటు UAE, అటు సౌదీ అరేబియా. ఎందుకంటే ఈ దేశాలకు తెలుసు తీవ్రవాదం అంటే ఏంటో తెలుసు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు. సో ఎవరిని ఇజ్రాయెల్ హ్యాండిల్ చేస్తుందో చాలా క్లియర్ గా తెలుసు. కాబట్టి ఎవరిని వీళ్ళు ఎంకరేజ్ చేయరన్నమాట. ఇప్పుడు ఈ తీవ్రవాదులు పోయి బ్రిటన్ లో ప్రొటెస్టులు చేస్తారు, ఇంగ్లాండ్ తర్వాత కెనడాలో ప్రొటెస్ట్ చేస్తారు, యూరోప్ లో చేస్తారు, అమెరికాలో చేస్తారు, సౌదీ అరేబియాలో జమాను తీసుకుపోయి తాడు కట్టేస్తారు. సాహెబ్ గారు మెసేజ్ పెట్టారు అంటే ఫాక్స్ న్యూస్ జెన్యూన్ అంటారు. అరే మీ అంత అబద్ధాలు ఆడర్రా బాబు. నేను చెప్తున్నాను కదా, మీ ఇస్లాము మీ టెర్రరిజము అబద్ధాలు చెప్పకుండా ఒక్కరోజు కూడా మీరు రన్ చేయలేరు. పెద్ద బిల్డింగ్ నష్టం కలిగింది అంటున్నారు. నిజమేనా? నిజమే బ్రదర్. పెద్ద బిల్డింగ్స్ కి నిజంగానే నష్టం, డ్యామేజ్ జరిగింది రామత్ గాన్ లో. బాగానే పెద్ద డ్యామేజ్ అది, బిల్డింగ్ నష్టపోయింది. అంటే ప్రైస్ గార్డ్ ఏంటంటే ఎక్కువ ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా, పోతే డబ్బులే కదా, పోనీ ఏం కాదు. ఇజ్రాయెల్ ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఎస్ బ్రదర్, దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఒకటి, ఇజ్రాయెల్ వెనుక దేవుడు ఉన్నాడా లేడా అంటానికి ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడు అమెరికాకు కూడా ఇజ్రాయెల్ చెప్తుంది మీరు వచ్చినా రాకపోయినా మేము దిగుతాం, మేము యుద్ధం చేస్తామని చెప్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి? బైడెన్ కూడా అదే చెప్పినాము, ట్రంప్ కూడా అదే చెప్పినాము. అంటే అక్కడనే ఇజ్రాయెల్ కెపాసిటీ అర్థం కావాలి కదా. ప్రపంచంలో ఎవ్వరు వచ్చినా రాకపోయినా మేము ఒంటరిగా అయినా యుద్ధం చేస్తాము అని అంటున్నారు. షేక్ గౌస్ భాష జోక్ అంటున్నాడు. అరే మీకు ఎప్పటికీ సిగ్గురాదురా నాయన, మీకు ఇంత దంతున్నా గానీ మేమే గెలిచినామంటారు. కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఇంత దంతున్నా గానీ, ఇంతమంది చచ్చిపోయినా గానీ మేమే గెలిచినామంటారు ఎట్లా? అయితే వీటన్నిటి వెనుక దేవుని హస్తం లేకపోతే గెలవడం ఇంపాసిబుల్ అండి. అంటే ఒక 57 ముస్లిం దేశాలు
ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఈ దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నప్పుడు ఒక రోజు కాకపోతే ఒక రోజు ఏదో కావాలి. కానీ రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ అవుతున్నది. ఎక్కడ అడుగు పెట్టినా గానీ ఇజ్రాయెల్ వాళ్ళ ఊహకు కూడా 6 డే వార్ లో కానివ్వండి, ఏ యోమ్ కిప్పూర్ వార్, ఏ వార్ లో మీరు చూసినా గానీ వీళ్ళు వెళుతారు, ఊహకు అందని విధంగా డ్యామేజ్ చేస్తారు. డ్యామేజ్ చేసిన తర్వాత వీళ్ళు అనేది ఏంటంటే వాళ్ళెమ్మటి దయ్యాలున్నాయి, సాతాను వాళ్ళకి సహాయం చేస్తున్నది, చేతబడి చేస్తున్నారు, చేతబడి చేసి మా లీడర్లను చంపుతున్నారు అని మళ్ళీ ఏడుస్తారు. చేతబడులు కాదు, ఇది దేవుని యొక్క శక్తి. ఈ దేశం పైన వాళ్లకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈవెన్ అమెరికా కంటే అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేసుకున్నారు. అమెరికా కంటే అడ్వాన్స్డ్ వెపన్స్ వీళ్ళు తయారు చేసుకున్నారు యూదులు. ప్రపంచంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈ ముస్లిమ్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రపంచానికి? యూదుల కాంట్రిబ్యూషన్ ఏంటి? ఎంతమంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇచ్చింది యూదులు? వాడుతున్న కంప్యూటర్, ఇప్పుడు వీడు టైప్ చేస్తున్నాడు, ఆ ఫోన్ వీడు వాడుతున్నాడు అంటే దానికి కారణం యూదులు. లేకపోతే హాస్పిటల్లో ఒక మైక్రోస్కోపిక్ గానీ లేకపోతే ఏదైనా సర్జరీలు చేస్తున్నారంటే దానికి కారణం యూదులు. లేకపోతే కంప్యూటర్ వాడుతున్నారంటే దానికి కారణం యూదులు. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ప్రపంచానికి? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసా? తీవ్రవాదము, టెర్రరిజము. అది తప్ప ఏముండదు. శాంతి ఒప్పందం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ శాంతి ఒప్పందానికి, డానియల్ గ్రంథానికి దీనికి ఏం సంబంధం లేదు కదా. చూడండి, నా వెనక ప్రజలు హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నారు కాఫీ షాప్ లో. హ్యాపీగా ఉన్నారా? చూడండి, ఎక్కడ చూసినా కానీ ప్రజలు హ్యాపీగా ఉంటారండి. చూడండి, మాల్స్ అన్ని రన్ అవుతున్నాయి కదా, ఇజ్రాయెల్ అందరూ పడుకున్నారు, లోపల పండుకున్నారు అంటే అట్లా ఉండదు. మీరు 100% ట్రూ వర్డ్స్ చెప్తున్నారన్న, సత్యమే చెప్పాలండి. మనకు అబద్ధంతో ఏం పని ఉన్నది? అబద్ధము నిలవదండి ఒకరోజు. ఈరోజు వీళ్ళు సోషల్ మీడియా తోటి మ్యానిపులేట్ చేసి డ్యామేజ్ చేస్తుండొచ్చు, కానీ ఒకరోజు నిజాన్ని తెలుసుకుంటారు. కాకపోతే ఇస్లాం ఏంటంటే ఈ అబద్ధాలు అనేవి వీళ్ళు రిలీజన్ అబద్ధాల నుంచి పుట్టింది కాబట్టి, ఎందుకంటే యూదుల దగ్గర నుంచి కాపీ చేసుకుని వీళ్ళకి, అంటే యూదుల మీద బేసికల్ గా వీళ్ళకి ఎందుకు ఇంత ద్వేషం అంటే, వీళ్ళ మహమ్మద్ ప్రవక్త ఏం చేస్తాడంటే యూదుల దగ్గరకు వస్తాడు, వచ్చి వాళ్ళ స్టోరీలు మళ్ళీ వీళ్ళకి చెప్తారు నమ్మమని. నీది నమ్మేదేందని ఎలగొడతారు అనమాట. ఎలగొడితే వీళ్ళ మీద కసిగట్టి రాసింది అందులో యూదులను చంపాలని, వాళ్ళ కుక్కల్లాంటి వాళ్ళని, అది అని ఇదని రాసింది అనమాట. దాన్ని వీళ్ళు ఫాలో అవుతారు. అరే, మనము కాలాలకు తగ్గట్టుగా ఉండాలి. అసలు ఎందుకు ఆయన అట్లాగా బిహేవ్ చేసినాడు, ఎందుకు రాసినాడు అని అర్థం చేసుకోవాలి కదా. మీరు కాపీ కొట్టింది ఖురాన్ని, కాపీ కొట్టింది యూదుల గ్రంథమైనటువంటి తురా నుంచి కాపీ కొట్టినారు. కొత్తగా మీరు రాసుకున్నది ఏమీ లేదు. పాస్టర్ పవన్ బాబు, ఈఏసీ చర్చ్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను మిమ్మల్ని. బ్రదర్, ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? లేదు బ్రదర్. ఒకటి, మూడో ప్రపంచ యుద్ధానికంటే ఇప్పుడు అందరూ భయంతోనే ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఒకవేళ రష్యా ఇన్వాల్వ్ అవుతే, రష్యా టర్కీ ఇన్వాల్వ్ అవుతే ఇది ఆబ్వియస్ గా ఎజికియల్ 38 వార్ అవుతుంది. అయితే ఆ టైంలో అమెరికా మనతో ఉండకూడదు. ఇది రష్యాతో కాదు. రష్యా ఏమంటున్నదంటే, రష్యా ఆపమని ట్రై చేస్తున్నది. ఇప్పుడు అమెరికాతో ప్రెషర్ చేస్తున్నది ఎవరంటే రష్యా ప్రెషర్ చేస్తున్నది. అయితే అమెరికా కూడా ఇనే పరిస్థితుల్లో లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు రష్యాకు అంత కెపాసిటీ లేదు. రష్యాకు ఉన్నటువంటి కెపాసిటీ ఒకటే, వాళ్ళ దగ్గర ఆటోమిక్ వెపన్స్ ఉన్నాయి. మరి అమెరికా దగ్గర లేవా, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర లేవా? అంటే ఇప్పుడు వేసుకుంటే ఎవడైనా వెళ్ళిపోతాడు కదా, ఈ దేశాలు ఏమి మిగలవు కదా. అంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఆటోమిక్ వెపన్ ఎక్కడో ఒక దగ్గర వాడతారు బ్రదర్, చాలా నష్టం అవుతుంది ప్రపంచానికి. సో దేశాలు అంత ముందుకు ఏమి వెళ్ళవు. మూడో ప్రపంచ యుద్ధము అట్లాంటిది ఏమి వెళ్ళవు. అంటే మనము అంటే మనం తెలుగు మీడియా ఏంటంటే ప్రతిదానికి మూడవ ప్రపంచ యుద్ధము, ఇంకా దేశాలు ఉండవు, ఇంకా అయిపోయిందని వాళ్ళ యొక్క పిఆర్లు పెంచుకుంటున్నారు అంతే. బ్రదర్, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. అవును బ్రదర్, విజయ్ కుమార్ బ్రదర్, గెలుస్తుంది బ్రదర్.
ఇజ్రాయెల్ చాలా నీతిగా యుద్ధం చేస్తారు బ్రదర్. లేకపోతే మనము ఇంతగా సపోర్ట్ ఎందుకు చేస్తాము? ఇజ్రాయెల్ ఓకే, దేవుడు ఈ దేశాన్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళు చూజన్ పీపుల్ ఏదేమన్నా గానీ దానికంటే ముందుగా అన్నిటికంటే ఎక్కువగా వీళ్ళు నీతిగా యుద్ధం చేస్తారు. వీళ్ళ యుద్ధంలో నీతి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికే యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు ఒక్కొక్కరు అంటారు ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేస్తుంది, వాళ్ళ మీదకి ఎందుకు పోతుంది, వీళ్ళ మీదకి పోతుంది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏమి చేయకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆగింది. ఆగితే మరి వాళ్ళు ఏం చేసినారు? ఇజ్రాయెల్ ఈవెన్ ఇజ్రాయెల్ లోపలికి టన్నల్స్ తోకొని లోపలికి రావడానికి ట్రై చేసినారు కదా, ఇంత లోపలికి రావడానికి ట్రై చేసినారు కదా. మరి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ముందే పోయి ఊరికే అన్ని దేశాల మీద ఎందుకు యుద్ధం చేస్తుంది అంటే, ఊరికే కాదు, వాళ్ళు మా దేశంలోనికి టన్నల్స్ దోవుతున్నారు కాబట్టి ఆ టన్నల్స్ ని మేము డిస్ట్రాయ్ చేస్తామంటున్నాము. అంటే కనీసము ఒక క్వశ్చన్ చేసేటోడికి కూడా అర్థం కాదు. భారతదేశంలో ఈ కమ్యూనిస్టులు ఉంటారు, నా కింద వచ్చి అంత తెలిసినట్టు మాట్లాడతారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, కళ్ళు తెరిచి చూడాలి ప్రపంచంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి గ్లోబలిస్టులు అంటారు, లేకపోతే ఇంకో ప్రపంచం అంతానే గ్లోబలైజేషన్ తర్వాత మీరు వచ్చి ఇప్పుడు గ్లోబలిస్టులు అనడం ఏంటంటే నాయన. నేను కామెంట్లు ఏవి చూడలేకపోతున్నాను కానీ, నీ పుట్టుక హిందువా క్రిస్టియనా? అరే బాబు, నేను క్రిస్టియన్, నా ఫ్యామిలీ జూయిష్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అంతా ఇజ్రాయెల్ జూయిష్ ఫ్యామిలీనే. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు నేను హిందూ కుటుంబంలో పుట్టాను, కాకపోతే నేను హిందూగా ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. దాని తర్వాత మా కుటుంబం నుంచి మేము అంటే క్రిస్టియన్స్ గా మారినాం. దాని తర్వాత నేను ఇజ్రాయెల్కి వచ్చాను. నా ఫ్యామిలీ అంతా జూయిష్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఇక్కడ మొత్తం ఒక ట్రైబ్ ఉన్నది మాకు, ట్రైబ్ ఆఫ్ జూడా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. ఇంకా మీకు అందరికి క్లియర్ అయిపోయిందా? ప్రతి వీడియో కింద పెడతారు, నువ్వు క్రిస్టియనా యూదుడువా అని పెడతారు. అంటే నేను రిలీజియన్ కి ట్యాగ్ కావడం కూడా కాదు, కానీ నేను యేసు ప్రభుని నమ్ముతాను, మెస్సయ్యగా ఇజ్రాయెలీ దేవుడిని నమ్ముతాను. దానికి మీరు ఏదైనా క్లెయిమ్ చేసుకోండి, నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇజ్రాయెల్ అంటేనే అరబ్ దేశాలు నిద్రలో కూడా భయపడతారు. నిద్ర కాదు, ఆలోచిస్తేనే భయపడతారు బ్రదర్. సో ఇది బ్రదర్, ఇక్కడైతే సిచ్యువేషన్ అయితే చాలా బాగున్నది. అట్లా ఉన్నది పరిస్థితి. ఎవరైనా భయంగా కనిపిస్తున్నారా? లేరు కదా. కానీ ఇరాన్ లో పరిస్థితి అది కాదు, చాలా భయంగా బయటికి రాకుండా, ఇంటర్నెట్ లేకుండా చాలా హారబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఈ హారబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఇజ్రాయెల్ కాదు, ఇరాన్. వాళ్ళ రెజీము వాళ్ళ ఇంటర్నెట్ లో ఆపేసి అక్కడ ఉన్న ప్రజల్ని చంపుతున్నాడు. దానికోసం మీరు మాట్లాడాలి, నన్ను తిట్టడం కాదు. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టి నన్ను భయపెట్టిస్తే నేను భయపడటం కాదు. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంటానంటే, నేను ఈ గొడవలు ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు, యేసు ప్రభు నమ్ముకున్నా కాబట్టి నేను క్వైట్ గా, అంటే ఒక టెస్ట్ మోని సాక్ష్యం అనేది ఉంటది కదా, అట్లాగే క్వైట్ గా ఉంటాము. కాకపోతే ఇవన్నీ చిన్నప్పుడే చూసి ఆడుకొని వచ్చినాము, ఇవన్నీ ఈ బెదిరింపులు ఇవన్నీ. సో ఈ బెదిరింపులు నన్నెందుకు బెదిరిస్తారు రా బాబు మీరు? ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. పవర్ ఆఫ్ గాడ్. అదే ఇజ్రాయెలీ దేవుణ్ణి తెలుసుకోవాలి బ్రదర్. అంటే వన్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి జనాలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, యూరోప్ లో ఈ రోజు ఈ వన్ గాడ్ సిచ్యువేషన్ అర్థం కాక వీళ్ళు వెళ్ళి మ్యానిపులేట్ చేస్తున్నారు, యూరోప్ అంతా కన్వర్ట్ చేస్తున్నారు అబద్ధాలు చెప్పి. ఇజ్రాయెల్ శక్తి చూస్తే, ఇజ్రాయెల్ దేవుని శక్తి చూస్తే ప్రపంచ దేశాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి ఈ రోజు. అబ్బా ఎవరు ఈ దేవుడు, వీళ్ళ బ్లడ్ ఏంటి, యూదులు ఏంటి అని జనాలు రీసెర్చ్ చేసుకుంటున్నారు. వీళ్ళ వెనుక ఉన్నది ఎవరో కాదు,
దేవుడు మాత్రమే ఉన్నాడు, ఒక సూపర్ న్యాచురల్ శక్తి మాత్రమే ఉన్నది. దాన్ని ఎవరు కాదనలేని సత్యం అది. మీ వెనుక చాలా చిన్న పిల్లల మాటలు వినపడుతున్నాయి, ఇంత ధైర్యం ఎలా? అదే చెప్తున్నాను కదా, పిల్లలందరూ ఆట ఆడుకుంటున్నారు ఇక్కడ బయట. అందరూ కాఫీ తాగుతాను, నేను కూడా కాఫీ తాగుతాను బయటకు వచ్చాను. కాఫీ తాగుతాం, లేకపోతే ఏదో రెస్టారెంట్కో షాపింగ్కో. లైఫ్ అనేది చాలా నార్మల్ గా కంటిన్యూ అవుతుంటదండి ఇక్కడ. ఇంతకు మీరు ఎలా ఉన్నారు బ్రదర్? చాలా బాగున్నాను, మీరే చూడొచ్చు నన్ను ఎలా ఉన్నాను. నేను వీడియో కూడా చూపించాను కదా. ఇక్కడ ప్రజలు కూడా చాలా బాగున్నారు. ఒకటండి, ఒక సిటీ అంటే ఎన్నో బిల్డింగ్స్ ఉంటాయి. ఇజ్రాయెల్లో స్కై స్కేపర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 2 డిస్ట్రాయ్ అయినంత మాత్రాన దేశం డిస్ట్రాయ్ అయినట్టు కాదు. కొన్ని బిల్డింగ్స్ పడ్డంత మాత్రాన దేశం డిస్ట్రాయ్ అయినట్టు కాదు. ఇప్పుడు ఇన్ని దేశాలు వచ్చి ఏమి చేయలేంది ఒక 1500 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల నుంచి ఇజ్రాయెల్ మీదకి రాకెట్లు వేస్తుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే పక్కలో ఉన్న ఏం చేయలేదు. ఎందుకంటే ఇంకా ఇరాన్ టెక్నాలజీ అంత పెద్దగా లేదు వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే చీకట్లో రాయగొడుతున్నారు, తాకదా అన్నట్టు. సో ఏదో కొన్ని బిల్డింగ్స్ మీద పడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నది. ఇక్కడ నేను అంటున్నారు అంటే అబద్ధాలకు పుట్టిన పేరు ఇస్లాం అని చెప్పినాను నేను. ఇప్పుడు నిన్న బెర్షెబా హాస్పిటల్లో దాడి చేస్తానంట మొసాద్ సెంటర్ అంట. ఆ హాస్పిటల్ కింద ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేశారంట వీళ్ళకు. మొసాద్ కళ్ళ కూడా మొసాదే గుర్తొస్తుంది వీళ్ళకు. మన తెలవీలోనంటే ఒక బిల్డింగ్ హిట్ అయితే అందులో మొసాద్ కూర్చున్నారంట. ఎక్కడ చూసినా మొసాద్ అంటున్నారు. అంటే వీళ్ళకు ఆలోచిస్తే మొసాద్ గుర్తొస్తున్నది. మీరు ఏం బాధపడకండి రా బాబు, మొసాద్ వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అందరు వాళ్ళు ఇరాన్ లో ఉన్నారు. మొసాద్ ఇక్కడ లేరు, అందరు ఇరాన్ లో ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. కుమార్ కరుణ సొంది తమ్ముడు బాగున్నావా అన్న? మిమ్మల్ని వైజాగ్ లో కలిశాను తమ్ముడు, నాకు గుర్తున్నావు తమ్ముడు, నువ్వు బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? సో అది బేసికల్ గా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. ఇరాన్ పరిస్థితి ఎలా ఉన్నదన్న అదే చెప్తున్నాను కదా. ఇరాన్ ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేదండి వారు. ఇరాన్ ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేదు. కాకపోతే ఈ యొక్క ఆపరేషన్ ఎండ్ ఆఫ్ ద ఆపరేషన్ లో మనం ఏం చూస్తామంటే 2 థింగ్స్ మాత్రం క్లియర్ గా చూస్తాము. ఒకటి, ఇజ్రాయెల్ వాళ్ళ ఆటోమిక్ బాంబ్స్ ని, ఫెసిలిటీస్ ని అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. దీన్ని రాసి పెట్టుకోండి. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ అయతుల్లా ఉండడా అనేది ఇంటర్నేషనల్ ప్రెషర్ మీద ఆధారపడి ఉంటది. ఇజ్రాయెల్ ఇస్తున్నటువంటి సైన్స్ ని బట్టి చూసినట్లయితే అతన్ని కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. నిన్న అయతుల్లా చేసినటువంటి ఏదైతే దాడి ఉన్నదో యాక్ట్ అనేది చాలా దారుణమైన యాక్ట్. ఎందుకంటే హాస్పిటల్ పైన దాడి చేసినాడు కాబట్టి ఇజ్రాయెల్ అంత ఈజీగా తీసుకోదండి. కాకపోతే ఒకవేళ ఏమవుతుందంటే స్నేహ సో నేనేంటంటే చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, వినిపిస్తలేదు పాపం జనాలకు. సో అయతులను నాకు తెలిసి దాదాపుగా ఎలిమినేట్ చేస్తుండొచ్చు. చూడాలి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందో సిచ్యువేషన్ అనేది. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఇంకొక 1-2 మినిట్స్ ఉంటాను. దాని తర్వాత కొంచెం సేపు మాత్రమే ఉంటాను నేను లైవ్ లో, ఇంకా నేను వెళ్ళిపోతాను. చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఏమైనా యుద్ధం లేక కనిపిస్తుందా? యుద్ధం జరుగుతున్నటువంటి దేశం లేక ప్లేస్ లేక ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో
సరే అండి, చాలాసేపు ఉన్నాను. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వచ్చాను, ప్లస్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపిద్దామని వచ్చాను. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు కాబట్టి మన ఇండియాలో. ఏం లేదండి, ఎక్కడైనా కానీ అమాయకులు చనిపోకూడదు, దాని గురించి ప్రార్థన చేయండి. దేవుని ప్రొటెక్షన్ ఉండాలి ఆ విషయంలో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.